ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర కాసేపట్లో మొదలు కానుంది. ఈ క్రమంలో గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆ దివ్య క్షణం కోసం అంతా వేచి చూస్తున్నారు. సింహద్వారం వద్ద స్వామివారి కోసం రథాలు వేచి ఉన్నాయి. ఇంతవరకు భారత రాష్ట్రపతులు ఎవరూ పూరి రథయాత్రలో పాల్గొనలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఆమె గవర్నర్ రఘువదాస్తో కలిసి సుభద్రమ్మ రథాన్ని లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. ఈ ఏడాది 2 రోజుల పాటు భక్తులకు రథాలు లాగే భాగ్యం కలగనుంది. 53 ఏళ్ల తర్వాత ఈ అరుదైన సంఘటన రావడం విశేషం. అంతకుముందు 1909 తర్వాత 1971లో అరుదైన శ్రీ గుండిచా యాత్ర జరిగింది. దీంతో ఈ యాత్ర కోసం భక్తులంతా పెద్ద ఎత్తున ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఈ క్రమంలో నేత్రోత్సవం, నవయువ దర్శనం, శ్రీ గుండిచా యాత్ర నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు 3 బృందాలు పాటను ప్రారంభించనుండగా ఇక ఆ తర్వాత గజపతి రాజు పూజ విధానం పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి బయలుదేరుతుంది.